క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఈ 11 మాసాలు కాచిన దేవుడు ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం చెప్పండి? ఏం చేసి ఆయన చేసిన మేలకు ప్రతిగా ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మించి మరేం చేసినా ఆయన రుణం మనం తీర్చుకోలేం కదా. ఈ దినం వాగ్దానంతో కూడుకున్న ఒక దివ్యమైన సందేశం. ఈ వాగ్దానం రాబోయే డిసెంబర్ మాసం, డిసెంబర్ మాసం అంతా మాత్రమే కాదు, మన బ్రతుకు దినములన్నిటి ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో దయగల దేవుడు నెరవేర్చుంటాడు. ఆమేన్. థ్యాంక్ యూ. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి అచ్చట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక దివ్యమైన మాట ఏంటంటే, ఆయన హస్తముల నుండి, హస్తము నుండి కాదు, హస్తముల నుండి. సహజంగా ఏ మనిషికైనా ఎన్ని చేతులు ఉంటాయి? 2 చేతులు. మనం ఆరాధించే దేవుడు కూడా ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని సృజించాడు. రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, తమ్ముడు నా తట్టు చూడు, రాయబడిన దివ్యమైన మాట ఏంటంటే, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, ఆయన హస్తములలో బలము దాగి ఉన్నది. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక ఇమేజ్ నా జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభు వారి ఫోటో అని మన చిన్నతనంలో మన గోడల మీద పెట్టుకునేవాళ్ళం కదా. అది యేసు ప్రభు ఫోటో కాదు కానీ ఎవరో మొత్తానికి. కానీ ఆ భక్తుని ఆ ఆలోచన చూడండి. యేసు ప్రభు వారి చేతులు ఎట్లా అంటే, ఆయన చేతుల్లో నుంచి చెప్పండి కదా, ఆయన చేతుల్లో నుంచి ఇలా కిరణాలు వస్తున్నట్లుగా మనం చూస్తాం కదా. ఆ ఇమేజ్ డ్రా చేసిన చిత్రకారుడు ఎవరో కానీ బహుశా ఈ మాటను మనసులో పెట్టుకొని చేసి ఉంటాడు. ఆయన హస్తములలో నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నాయి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దైవజనమ, నా దేవుని హస్తాలలో నుండి బయలుదేరుతున్న కిరణాలు నిన్ను తాకునుగాక. ఆయన హస్తాలలో నుండి బయలుదేరుతున్న కిరణాలు నీ పిల్లలను తాకునుగాక. ఆయన హస్తాలలో నుండి బయలుదేరుతున్న కిరణాలు నీ ఇంటి వారిని తాకునుగాక. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ఓ దైవజనుడా, ఆయన హస్తాలలో నుండి బయలుదేరుతున్న కిరణాలు నిన్ను, నీ పరిచర్యను, నీ సంఘాన్ని, దేవుడు నీకు అప్పగించిన ఆత్మలను తాకునుగాక. ఏం బయలుదేరుతున్నాయట? కిరణాలు. ఎక్కడి నుండి? ఆయన హస్తము నుండి కాదు, హస్తముల నుండి. ఆ తర్వాత అంటాడు, వాటిలో ఆయన బలము దాగి ఉన్నది. ఆలోచించు. దేవుని హస్తాలలో ఏముంది? దేవుని హస్తాలలో నుండి బయలుదేరిన కిరణాలు నిన్ను నన్ను తాకితే మన బ్రతుకు ఎంత ధన్యకరంగా మారిపోతుందో. హృదయాన్ని ఉప్పొంగజేసే మాట చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దాని అంటున్నాడంటే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనం ఆరాధించే దేవుడు జ్ఞానాధారుడు కదా, ఆయనే జ్ఞానమై ఉన్నాడు కదా. జ్ఞానమై ఉన్న ఆ దేవుని చేతిలో, కుడి చేతిలో ఏముందట? దీర్ఘాయువు. ఎడమ చేతిలో ఏముందట? ఘనతలున్నాయి. నా చేతులు ఎత్తి దీవిస్తున్నాను. దేవుని కుడి హస్తాలలో దాగి ఉన్న దీర్ఘాయువు, ఆ కృపా కిరణాలు ఈ ఉదయం నిన్ను తాకునుగాక, నీ పిల్లలను తాకునుగాక. మరలా ఈ మాట, దేవుని కుడి హస్తములో దీర్ఘాయువు. లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి దీర్ఘాయుషుతో బ్రతకాలనుకుంటాడు. ఏ మనిషి కూడా
అర్ధాయుష్తో చనిపోవాలనుకోడు కదా. అర్ధాయుష్తో ఎవరైనా చనిపోవాలనుకుంటారా? మరి ఒక మనిషి దీర్ఘాయుషుతో బ్రతకాలంటే ఒక మనిషి దీర్ఘాయుషు దేనిలో దాగి ఉంది? తినే తిండిలోనా? ఒక మనిషి తీసుకునే ఆరోగ్య జాగ్రత్తల్లోనా? కాదే. రోజు చేసే ఎక్సర్సైజ్ జాగింగ్లోనా? పొరపాటున కాదే. అవన్నీ చేయకూడదని కాదు, వాటన్నిటికి మించి మర్మం చెప్పమంటారా? ఆయన కుడి హస్తాలలో నుండి బయలుదేరిన కిరణాలు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాయి, దీర్ఘాయుషుతో బ్రతికేటట్లుగా చేస్తాయి. అందుకని లేఖనాల్లో సామెతల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నా వలన నీవు బ్రతుకుదువు, నా వలననే నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని లేఖనం సెలవిస్తాయి. అనారోగ్యంతో బాధపడుతున్న దేవుని బిడ్డ, ఒకవేళ వైద్యులు రేపో మాపో చనిపోతావని ఓ మరణకరమైన వార్త నీతో చెప్పారా? నీ శరీరంలో కలిగిన మార్పులు నువ్వు ఎక్కువ కాలం బ్రతకవన్నట్టుగా ఒక తెలియని భయం ఒకవేళ నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉందా? నా ఆరోగ్యం బాగాలేదయ్యా, నేను సడన్గా ఒకవేళ ఈరోజు ఈ గడియలో చనిపోతే నా పిల్లలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోద్దో, నా సంసారం ఏమైపోద్దో, ఓ తెలియని భయంతో అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతున్న ఓ సహోదరుడా, ఈ ఉదయకాలమే కాదు, నీ బ్రతుకు కాలమంతా దేవుని కుడి హస్తములో దాగి ఉన్న కిరణాలు నిన్ను తాకి నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేయునుగాక. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనుషుని ఆయుష్ తాను తినే తిండిలో ఉందట అని అనుకుంటాడు. అట్లాగే నేను తప్పు పట్టట్లేదు సుమి. పేపర్లు చూస్తూ ఉంటే, కొన్ని ఆర్టికల్స్ చూస్తూ ఉంటే ఏది తినాలో ఏది తినకూడదో అర్థం కావట్లేదు. ఒక ఆయన అంటాడు, క్యారెట్ జ్యూస్ తాగితే జింక పిల్లలాగా క్యారెట్ లాగా నాజుగ్గా తయారైపోతారంట. ఇంకొక ఆయన అంటాడు, క్యారెట్ జ్యూస్ తాగితే క్యాన్సర్ వస్తుంది అంటాడు. ఇప్పుడు తాగాలో తాగాడదో అర్థం కాక చుట్టూ పీక్కుంటున్నారు జనాలు. వింటున్నారు ఈ మాట? ఒక ఆయన అంటాడు, అయ్యయ్యో బంగాళదుంప తినకూడదు, మోకాలు నొప్పి వస్తుంది అంటాడు. మీరు ఉత్తర భారతదేశానికి వెళ్తే వాళ్ళ ప్రతి మెనూలో బంగాళదుంప ఉంటుంది. చూడండి, ఈ ఆలుగడ్డ తినాలో తినకూడదు అర్థం కాక జనాలు జుట్టు బీక్కుంటారు. మీకు తెలుసా, ఈ మధ్య ఒక సిఐ ఎంత సన్నగా నాజుగ్గా ఉన్నాడో ఆశ్చర్యం. ఆయనకు రోజు ఉన్న అలవాటు ఏంటంటే కనీసం 1 గంట అయినా వాకింగ్, జాగింగ్, టెన్నిస్ ఆడతాను. ఏం పెద్ద వయసు కూడా ఏం కాదు. గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఉదయకాలం 6 ఆ ప్రాంతంలో టెన్నిస్ ఆడుతూ ఉంటుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆ కోర్టు మైదానంలోనే కుప్పకూలిచింది. నాకు అర్థం కాల, అరే ఇంత సన్నగా ఉన్నారు సిఐ గారు అంటే వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫిట్నెస్ చాలా బాగుంటుంది కదా, ఎలా ఇది జరిగింది? మన ఈ మధ్య 13 సంవత్సరాల చిన్నపిల్లోడు. క్రైస్తవ జనమ, ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజలారా, మనుషుడు తన తెలివితేటలతో డబ్బు సంపాదించుకోగలుగుతాడు, తెలివితేటలతో ఆస్తుపాస్తులు సంపాదించుకోగలుగుతాడు, ధనధాన్యాలు సంపాదించుకోగలుగుతాడు. ఆరోగ్యము, ఆయుష్ అది ఒక మనిషికి దేవుడు ఇవ్వాల్సిందే. విన్నారా ఈ మాట? ఆయుష్, ఆరోగ్యం అది దేవుని చేతిలో ఉంది. ఈ ఉదయకాలం నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసయ్య కుడి చేతిలో ఉన్న దీర్ఘాయుష్ మరణ పడక మీద అల్లాడుతున్న నిన్ను ఈ గడియలో తాకునుగాక. కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయుష్. ఎడం చేతిలో ఏముంది? ధనము, ఘనత. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, దేవుని కుడి చేయి మంచిదా, ఎడం చేయి మంచిదా? చెప్పాలి. కుడి చేయి మంచిదా, ఎడం చేయి మంచిదా? అయ్యో, ఆయన దేవుడండి, ఆయన 2 చేతులు మంచియే. నేను మిమ్మల్ని అడుగుతా, కొన్నిసార్లు ఎప్పుడైనా ఎడం చేత్తో ఏదన్నా ఇవ్వబోతుంటే, అమ్మమ్మమ్మో ఎడం చేత్తో తీసుకుంటే మాకు అరిష్టం అండి అంటే, ఎడం చేతిలో ఏముందట? దేవుడి ఎడం చేతిలో ధనము,
ఘనత. క్రైస్తవ జీవితంలో కూడా కుడి చేయి అయినా ఒకటే, చెప్పాలి, కుడి చేయి అయినా ఒకటే, ఎడం చేయి అయినా ఒకటే, కుడి కాలు అయినా ఒకటే. కొంతమంది చూడండి, కుడి కాలు పెట్టండి అంటారు, ఎడం కాలు పెడితే వచ్చిన నష్టమే ఉంది. ఇవన్నీ మూఢనమ్మకాలు కదా. మీరు నన్ను అడగండి, మనం యేసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళం కదా. యేసయ్య తన రక్తంతో శరీరం అంతటిని కడిగాడా, లేకపోతే కుడి కాలును కడిగి ఎడం కాలు కడగకుండా ఉన్నాడా? కుడి చేతిని కడిగి, చెప్పండి, కుడి చేతిని కడిగి ఎడం చేతిని కడగకుండా ఉన్నాడా? తమ్ముడా, 2 చేతులు కడిగాడా, లేకపోతే ఒక చెయ్యే కడిగాడా? సర్వ శరీరాన్ని కడిగాడా, కుడి భాగాన్ని కడిగి ఎడం భాగాన్ని కడగకుండా ఉన్నాడా? ఈ మూఢనమ్మకాలు. చాలామంది అమ్మమ్మమ్మో ఎడం చేత్తో ఇవ్వకూడదండి, అది అరిష్టం. ఒకసారి మన మందిరానికి దగ్గర సూరారంలో ఒక తల్లి అచ్యుతాంబ, ఆ తల్లి అన్ని కుటుంబాల నుంచి రక్షించబడింది. చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంది. అయ్యా ప్రార్థన చేయటానికి రమ్మని వెళ్ళి ప్రార్థన చేసి, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏముందంటే, అయ్యా మొట్టమొదట నీ చేత్తో ఏదన్నా కొని, నీ చేత్తో మొట్టమొదటి ఏదన్నా ఆ వస్తువుకు సంబంధించిన ధర వెల ఇవ్వండి అయ్యా. సరే, ఆమెను బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పి ఒక 100 రూపాయలు ఏదో వస్తువు తీసుకుని ఆ తల్లికి 100 రూపాయలు ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ఏం చేశాను తెలుసా, ఆ ఫ్లోలో తొందరలో ఎడం చేత్తో 100 రూపాయలు తీసి 100 రూపాయలు ఇవ్వబోయాను. 100 రూపాయలు ఎడం చేత్తో ఇవ్వబోతుంటే, అయ్యా శుభవాంట షాప్ పెట్టుకుంటే ఎడం చేత్తో డబ్బులు ఇస్తున్నావేంటయ్యా, ఎడం చేత్తో ఇవ్వద్దయ్యా, కుడి చేత్తో ఇయ్యయ్యా. నేను అన్నా, అమ్మా నేను ఎడం చేత్తోనే ఇస్తాను. ఎందుకో తెలుసా, క్రైస్తవుడికి కుడి చేయి ఎడం చేయి భేదాలు. అశుద్ధం ఆ రోజుల్లో చెయ్యి శుభ్రంగా కడుక్కోపోవటాన్ని బట్టి దాన్ని ఆ కోణంలో అనొచ్చు, తప్పులేదు. అయితే ఇది అరిష్టం అనే మాట తప్పు. అరిష్టం అనే మాట, అమ్మా నువ్వు తీసుకో, ఏం కాదు, నీ షాపు సరిగ్గా నడవకపోతే నేను నీకు డబ్బులు ఇస్తాను, తీసేసుకో అని. ఇక దైవజనుడనే భయంతో ఆ ఇష్టంగానే 100 రూపాయలు తీసుకో. నేను ఆ షాప్ ఓపెన్ చేసి బయట మీటింగ్కి వెళ్ళాను. సాయంత్రం 9 ఆ ప్రాంతంలో తిరిగి వస్తాను. సాయంత్రం వచ్చేదాకా ఆ తల్లి కుర్చీ వేసుకొని షాప్ ఎదురుగానే కూర్చొని, ఏంట్రా షాప్ ఎదురుగా కూర్చొని ఉంది, నా కోసం ఎదురు చూస్తుందని చెప్పారు, ఎందుకురా బాబు అని అనుకున్నా. నేను రావటంతో ఆ తల్లి నా చేతులు పట్టుకొని అంటది, అయ్యా ఏమంట ఎడం చేత్తో మొట్టమొదటి డబ్బులు ఇచ్చావో మొదటి రోజే అద్భుతంగా బిజినెస్ జరిగిందయ్యా, ఎక్కడెక్కడ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారయ్యా, పరిగెత్తుకుంటూ వచ్చి మొదటి రోజే అద్భుతంగా జరిగిందయ్యా అని చెప్పి ఏమందో తెలుసా, అయ్యా ఎడం చేత్తో ఇచ్చేవే, నీ ఎడం చేతిలో ఎంత మహిమ ఉందో ఒకసారి ఎడం చెయ్యి అయ్యా. ఎడం చేతిలో మహిమ లేదు, అట్లాగని కుడి చేయిని అన్యాయం చేయకూడదు. కుడి చేయి అయినా ఒకటే, ఎడం చేయి అయినా ఒకటే. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే దైవజనము, మనం ఆరాధించే దేవుని కుడి చేతులు తన ఘనతను, నా ప్రార్థన, దేవుని ఎడమ చేతిలో ఉన్న కిరణాలు ఈ ఉదయకాలమందు వర్తమానం ఉంటున్న మీ కుటుంబాన్ని నిశ్చయంగా దేవుడు తాకును గాక. ఆయన ఎడమ చేతిలో ధనము, అందుకని బైబిల్లో రాస్తుంది కదా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టార్జితము ద్వారా ఆశీర్వాదము ఎక్కువ కాదు అని విన్నారా. ప్రతి మనిషి తనొక మంచి స్థితిలోకి రావాలని చాలా ప్రయాసపడతాడు. ప్రయాసపడకూడదని కాదు, మన వాక్యం విన్నాం కదా, ప్రయాసపడు వాని వలనైనా పొందగోరు వాని వలనైనా కాదు గాని కనికరించు దేవుని వలనే కలుగును అని రాసు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, కష్టార్జితం అంతా సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా అయిపోతుందా? చెమట బుట్లంతా కష్టపడి సంపాదించేది నీవు, నీ కష్టార్జితాన్ని అనుభవించేది వడ్డీ వ్యాపారస్తుల, నీ కష్టార్జితాన్ని అనుభవించేది బంధువుల, నీ కష్టార్జితాన్ని అనుభవించేది హాస్పిటల్ వాళ్ళ, నీ కష్టార్జితాన్ని అనుభవించేది మెడిసిన్సా? యేసు నామం పేరిట నా చేతులెత్తి దీవిస్తున్నాను,
దేవుని ఎడమ చేతిలో దాగి ఉన్న ధనం నిన్ను దర్శించి నీ కష్టార్జితాన్ని నీవే అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యం చేయునుగాక. నీ చేతుల కష్టార్జితాన్ని దీవించి దానిలో మిగులుబడి దయచేసి నీ పేద స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి ఆయన సమృద్ధి అయిన ధనము నీకు అనుగ్రహించుగాక. ఆయన ఎడం చేతిలో ఏముందట? ఎడం చేతిలో డబల్ ధమాకా, కుడి చేతిలో దీర్ఘాయుష్. అట్లాగని ఒకటే ఉందని దీన్ని తక్కువ చేయటానికి లేదు. ఎడం చేతిలో ధనము, ఘనత. మీరు అనొచ్చు, అయ్యో కుడి చేతిలో ఒకటే ఉంది కదా. నేనంట ఆయుష్కి మించింది ఏముంది భూమి? ఆరోగ్యానికి మించింది ఏముంది చెప్పండి? ధనము, రెండవది ఘనత. ఆయన హస్తాలలో నుండి బయలుదేరిన కిరణాలు నిన్ను తాకుతాయి. ఏ ఉద్యోగ స్థలములో ఘనహీనుడుగా ఉన్నావు, ఆయన కిరణాలు నిన్ను తాకి నిన్ను ఘనుడుగా నిలవబెట్టుగాక. ఆమేన్. దైవజన్మ, ఒక్కసారి నా తట్టు చూడు. దేవుని కుడి హస్తాలలో నుండి కిరణాలు బయలుదేరుతున్నాయి. కుడి చేతిలో దీర్ఘాయుష్, ఎడమ చేతిలో ధనఘనత. రాబోయే డిసెంబర్ మాసం అంతా తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, ప్రియ తండ్రి, డిసెంబర్ మాసం మాత్రమే కాదు, ఈ భూమి మీద బ్రతికిన దినములన్నిట ఆయన హస్తాల్లో నుండి బయలుదేరిన కిరణాలు యేసు నామం పేరిట నిన్ను తాకునుగాక. నీ పిల్లలను తాకునుగాక, నీ కుటుంబాన్ని తాకునుగాక, నీ ఉద్యోగ వ్యాపారాలను యేసు నామములో తాకునుగాక. ఆయన హస్తాలలో నుండి కిరణాలు బయలుదేరాలంటే ఈ మాట రాసిన భక్తుడు ఎవరు? హబక్కుకు అనే పేరుకున్న అర్థం కౌగిలింత లేక హత్తుకొను. దైవజన్మ, నీ జీవితంలో డబ్బును కాదు, భార్యను కాదు, బంధువులను కాదు, దేవుని హత్తుకొని బ్రతుకు. ఈ వాక్యం వింటున్న దైవజన్మ, దేవుని కుడి చేతిలో నుండి దీర్ఘాయుష్, ఎడమ చేతిలో నుండి ధనఘనత, కిరణాల వలె యేసు నామం పేరిట ఈ ఉదయం నిన్ను తాకునుగా. ఈ ఉదయమే కాదు, నీ బ్రతుకు కాలమంతా దీర్ఘాయుషుతో ధనఘనతలతో నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమె పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా అయినా మీరు మాకు అందించిన ఒక దివ్యమైన సందేశాన్ని బట్టి వందనాలు. నిజమైన అయినా నీ కుడి చేతిలో దీర్ఘాయుష్యం ఉన్నది ప్రభువా, ఎడం చేతిలో మీకు కలిగిన ధనము ఘనత మీరు ఇవ్వబోతున్నారు తండ్రి. నీ సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను ఆయన మేము అర్థం చేసుకొని నీ మాటకు లోబడి ప్రభువా, ఆధ్యాత్మిక జీవితంలో ఆయన దినదినం కూడా ఎదుగుతూ ప్రతి ఉదయం ఈ యొక్క ఆయన ప్రార్థనా ధూపం ద్వారా నీ వాక్యం వింటూ ప్రభువా, ఆత్మీయ జీవితం ఎదుగుతూ అయానతని ఫలిస్తూ వర్ధిల్లే కృప మాకు అందరికీ అనుగ్రహించేసి ఈ నామానికే మేము తెలుసుకోమని ఈనాటి ఉదయకాల సమయంలో ఎంతమంది లైవ్ కార్యక్రమంలో ప్రార్థన ఎక్కిపోతున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు ఆస్వాదించి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని, మీరే మా ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.